నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ కి అల్లు అర్జున్ మద్దతుగా ప్రచారం చేయడం అప్పట్లో పెద్ద కాంట్రవర్సీకి తెరలేపింది. అయితే ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి, కూటమి భారీ గెలుపుతో ఈ వివాదం ముగిసిందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పటికీ సోషల్ మీడియాలో అల్లు వర్సెస్ మెగా వార్ జరుగుతూనే ఉంది. బన్నీ అభిమానులు, మెగా ఫ్యాన్స్ ప్రతిరోజు ఒకరినొకరు ట్రోలింగ్ చేస్తూ సవాళ్లు విసురుకుంటున్నారు. పాత వీడియోలు, ఫోటోలు తీసుకొచ్చి మరీ ట్రోలింగ్ చేస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై మెగా డాటర్ నిహారిక కొన్నిదెల కూడా రియాక్ట్ అయింది. ఆమె నిర్మాతగా కమిటీ కుర్రోళ్లు అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 9న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. దీంతో ప్రమోషన్స్ లో భాగంగా నిహారిక ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ వివాదంపై ప్రశ్నలు వేశారు. కలిసే ఉండాలని లేదుగా, ఏపీ ఎన్నికల్లో జనసేన భారీ విజయం సాధించినా మీ ఫ్యామిలీ అంతా ఒక తాటిపై లేకపోవడం మీకు డిసప్పాయింట్మెంట్ కలిగించిందా అంటూ యాంకర్ అడిగారు. అలానే అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ ఇచ్చిన తర్వాత నాగబాబు పెట్టిన ట్వీట్ పై కూడా రచ్చ జరిగింది కదా, దానిపై ఏమంటారు అంటూ అడిగారు. దీనికి నిహారిక సూటిగానే ఆన్సర్ ఇచ్చింది. మా నాన్న ట్విట్టర్ లో చాలా యాక్టివ్. ఎప్పుడూ ఏదో ఒక దాని గురించి పోస్ట్ చేస్తూ ఉంటారు. ట్విట్టర్ లోనే కాదు, వాట్సాప్ లో కూడా రోజు ఏదో ఒక సుత్తి పెడుతుంటారు. అయితే ఆయన పోస్ట్ చేసిన దానికి రీజన్ నాకు తెలీదు, కానీ ఇంట్లో మాత్రం ఆ టాపిక్ రాలేదు. అయినా ఎవరు ఏ పని చేసినా దానికి వాళ్ళ రీజన్స్ వాళ్ళకుంటాయి. ఇలా చేశారు కాబట్టి అందరూ కలిసే ఉండాలి అనేం లేదు కదా. రాజకీయంగా, ఆధ్యాత్మికంగా ఎవరిష్టం వాళ్ళది. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేయొచ్చు. నాకైతే రాజకీయాలు కాదు, దేనికైనా ఫ్యామిలీనే ఫస్ట్. నా అభిప్రాయాన్ని నేను చెప్పగలను, వేరే వాళ్ళ గురించి చెప్పలేను అంటూ నిహారిక ఆన్సర్ ఇచ్చారు. ఇక కెరీర్ విషయానికి వస్తే సినిమాలో హీరోయిన్ గా చేస్తూనే నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది నిహారిక. కమిటీ కుర్రోళ్లు సినిమాతో నిర్మాతగా సక్సెస్ అవుతానంటూ ధీమాగా చెప్పింది. ఇక హీరోయిన్ గా తెలుగు సినిమాల్లో కాకుండా తమిళంలో నటించాలనుకుంటున్నట్లు చెప్పింది. త్వరలోనే మరిన్ని సినిమాలను ప్రొడ్యూస్ చేస్తానని చెప్పుకొచ్చింది.